మా రాజేష్ చేసే పనులకు నా దమ ఖరాబ్ అయిపోతున్నది. గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకుంటాడు, ఎక్కడనో ఏదో వార్త చూస్తాడు, లేడికి లేచిందే పరగన్నట్లు ఆడికి పోతానని తయారవుతాడు. ఒకసారి చెన్నై అంటాడు, ఇంకోసారి ముంబై అంటాడు. నిన్న మొన్న చైనాకు పోతానని రెడీ అయ్యిండు, చెప్తినడు. మళ్ళా ఇయ్యాలేం కథలు పడుతున్నాడో కదా అయినా. హలో, అరే పొద్దున మన ఎమ్మెల్యే సక్క పనిచేస్తలేడని చెప్పి సోషల్ మీడియాలో ఒకడు పోస్ట్ పెట్టిండు కదా, అని పేరేంద్రా? అచ్చా, నువ్వు లైన్లో ఉండు. హలో, ఆయన పేరు బుక్కులో రాసుకున్నా, ఇక ఆయన పని కథం నేను చూసుకుంటా, నాకు వదిలేదు. ఆగో మళ్ళేమో లొల్లి మోపు చేసిండు కదా. ఓ రాజేషు, ఆఫీస్కు రావా? ఆఫీసా? ఆఫీస్ లేదు, లొట్ట పీస్ లేదు. పాలిటిక్స్లో ఏరిన ఎమ్మెల్యే తాలూకా మనం. ఈ ఏరియా మొత్తం మన అండర్లోనే ఉంటుంది. తోచితోయనమ్మ తోడి కోడలు పుట్టింటికి పోయినట్టు ఏం దోచక పాలిటిక్స్ లో చేరినవా? ఏం చేద్దామని? ఏ గుడ్డి గుర్రం పండ్లు తోముదామని? మాటలు మంచిగా రాని చెప్తున్నా. ఏం పుట్టింది నీకు? తాపకోట అంటావు. అయినా పాలిటిక్స్ లో తిరిగి ఏం చేద్దామని? అధికారం మాది, ఏమన్నా చేస్తాం. మా అమ్మల్ని ఆపేదే పడు. 1 మినిట్ రుకు. హలో, ఏమైందిరా? ఎస్ఐ పని చేసిడా? అచ్చా, ఇంటలేడా? ఏం నా పేరు చెప్పలే? నా పేరు చెప్పినా కూడా ఇంటలేడా? మన ఎమ్మెల్యే అన్న పేరు చెప్పినావా? అరే, అన్న పేరు చెప్పినా కూడా వినకుండుడేంద్రా? ఒక్క నిమిషం నువ్వు లైన్లోడు. అవు, ఏం పేరు చెప్పినావు? ఎస్ఐ పేరు ఒక అయిపోయింది. ఎస్ఐ పేరు బుక్లో రాసుకున్నా, ఆయన సంగతి నేను చూసుకుంటా. ఇక ఆ బుక్ ఏంది? అందులో పేర్లు ఎందుకు రాసుకుంటున్నావు? అరే గిద్దెలవా, బ్లాక్ బుక్ ఇది. రెడ్ బుక్ తెలుసు గాని ఈ బ్లాక్ బుక్ ఏంది? ఇది మా రాజ్యాంగం, ఇదే మా ఆదర్శం. ఇంట్లో ఒక్కసారి వల్ల నా పేరు ఎక్కిందంటే అలా నామ్ నరికినట్టే. ఎవరి పేర్లు ఎక్కిస్తారా అందులో? మా ఎమ్మెల్యేకి నచ్చనోళ్ళు, మా ఎమ్మెల్యే దందాలకు అడ్డం పడేటోళ్ళ పేర్లు ఇలా రాసుకుంటాం. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరికి సుక్కలు సుక్కలు చూపెడతాం. మాట ఇనలేదనుకో, మరి ఇంగ్లీషు సినిమాల జాంబీల లెక్క తయారైనలేందిరా మీరంతా. ఇట్లా బీక్క తింటున్నారు జనాలను. నువ్వు జాంబీ అనుకో, జాంగ్రియే అనుకో, మన జాబితాల పేరున్నదంటే జమ్ జమాయించుడే ఒక్కొక్కరికి. నీ అధికారం పాడుగాను. ఈ రౌడీయిజం చేయనీకేనా మీకు జనాలు అధికారం ఇచ్చింది? 5 ఏండ్ల అధికారం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నారు గాని 5 ఏండ్ల తర్వాత అధికారం పోతే మీ పరిస్థితి ఏంది? అరే, అప్పుడు ముచ్చట అప్పుడు చూసుకుందాం భయ్. ఇప్పుడు అంతా కూడా బ్లాక్ బుక్ రాజ్యాంగమే అంతే. ఏ ఆగురా, ఎవర్రా నువ్వు? మళ్ళెవలనో గెలుగుతాడు. పో ఎవలో ఒకలు ఇయ్యరమయ్యర దంచితే అణుగుతుంది నీకు. అటు ఏపీలో కూడా ఇట్లనే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నది అంతా. ఇచ్చిన హామీలు అటకెక్కిచ్చి అడిగినోళ్లను అక్కర లేకుండా అరెస్టు చేస్తున్నారు. ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నారు గాని పదవులు శాశ్వతం కాదన్న ముచ్చట మరిచినట్టున్నారు. రేపట్ల మళ్ళా అధికారం పోయినాడు తెలుస్తుంది గాని మరీ గింత ఘోరమా? జనాలు అన్ని గమనిస్తూనే ఉన్నారు గాని